భద్రాద్రి ఆలయంలో రామయ్యకు ఘనంగా వసంతోత్సవం. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హోలీ పండుగ సందర్భంగా డోలోత్సవం, వసంతోత్సవం సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా గోదావరి నుంచి బిందెను తీసుకుని వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోలీ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి సహస్రధారతో ప్రత్యేక స్నాపనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఉయ్యాల్లో ఆశీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన గాయకులు రామదాసు, తూము నరసింహదాసు కీర్తనను ఆలపిస్తుండగా నక్షత్ర కుంభహారతిని స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించారు. వసంతోత్సవంలో భాగంగా ముందుగా ప్రధాన ఆలయంలోని ధ్రువమూర్తులకు, ఆంజనేయ స్వామికి, లక్ష్మీతాయారు అమ్మవారికి శాస్త్రోక్తంగా వసంతం చెల్లారు. అనంతరం వసంతోత్సవం కార్యక్రమానికి చిహ్నంగా భక్తులపై పసుపు నీళ్లు చల్లారు. స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించిన రోజు భద్రాద్రి రామయ్యను పెళ్లి కుమారుని చేసినట్లు స్థానికులు విశ్వసిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా సోమవారం స్వామివారికి నిత్య కళ్యాణాన్ని నిలిపివేశారు. మిథిలా స్టేడియం వద్ద కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుకలు, కన్నుల పండుగ నిర్వహించగా దేవస్థానం ఈవో రామాదేవితో పాటు అశేష భక్తజనం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు. హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ దంపతులు మరియు పిల్లలతో కలిసి పాల్గొన్నారు. రంగుల పండుగ రావడంతో ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. చిన్న పెద్ద తేడా తెలియకుండా రంగులతో ఆడుకున్నారు. జిల్లా కలెక్టర్ పీఓ దంపతులు పిల్లలతో మరియు సిబ్బందితో సరదాగా నృత్యాలు చేస్తూ రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో రంగులు కాకుండా సహజమైన రంగులు వాడి హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు. జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, పరిపాలనా అధికారి గన్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రమాదేవి మరియు కార్యాలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హోలీ సంబరాల్లో డ్యాన్స్ చేసి సిబ్బందిని ఉత్సాహపరిచిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. హోలీ సందర్భంగా కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసులతో కలిసి స్టెప్పులేశాడు, డ్యాన్స్ చేశారు. చికుబుకు చికుబుకు రైలే అన్న పాటకు క్లాస్ స్టెప్పులేసి అదరకొడుతూ జిల్లా పోలీసులలో ఉత్సాహాన్ని నింపాడు. డ్యూటీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఎస్పీ గతంలో ఒక కేసు విషయంలో జిల్లా ప్రజల్లో హీరోగా నిలవగా తాజాగా పోలీసులతో కలిసి స్టెప్పులేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 17, 18 తేదీలలో జరిగే శ్రీ స్వామివారి తిరుకల్యాణ పట్టాభిషేక బ్రహ్మోత్సవాలను నేరుగా వీక్షించే భక్తుల కోసం ఆన్లైన్ ద్వారా సెక్టార్ టికెట్లు సోమవారం నుండి అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకునేవారు bhadraద్రి-temple.telangana.gov.in ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. నేరుగా టికెట్లు కావలసిన వారు ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల వద్ద కొనుగోలు చేసుకోవచ్చని తెలిపిన ఆలయ అధికారులు. రాములవారి కళ్యాణ టికెట్లు రేట్లు వివరాలు ఉభయదాతలకు 7,500 రూపాయలతో పాటు 2,500, 2,000, 1,000 రూపాయలు, 300, 150 రూపాయలు లభిస్తున్నట్టు తెలిపారు. అలాగే పట్టాభిషేకం టికెట్ల వివరాలు 1,500, 500, 100 రూపాయలుగా ఉన్నట్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున భక్తులు ఆన్లైన్లో కానీ స్వయంగా కానీ టికెట్లు కొనుగోలు చేసి కళ్యాణాన్ని వీక్షించి రామయ్య కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.
హోలీ పండుగ అనేది గిరిజనులు మరియు మార్వాడీలు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ హోలీ అని చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రంగులు పూసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటారని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం నాడు హోలీ పండుగ సందర్భంగా ఐటీడీఏ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన తన కుటుంబ సభ్యులతో మరియు ఐటీడీఏ సిబ్బందితో ఆనందంగా కేరింతలు కొడుతూ హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది, చిన్నపిల్లలు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ అనేది సంతోషంగా జరుపుకోవాలని, వాగులు, వంకలు, గోదావరి స్నానాలకి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, మనలో ఉన్న చెడుని తొలగించుకోవాలని, ఈ సంవత్సరం పాటుగా మనం చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మర్చిపోయి ఇక నుంచి మనకు మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే సమాజానికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో హోలీ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటామని, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి బంజారా, కోయ, ఆదివాసీ, గిరిజన తెగలు ఎక్కువగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఎంతో ముఖ్యమైనదని, మనతో పాటుగా మార్వాడి సోదరులు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో హోలీ పండుగను దిగ్విజయంగా చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ఆదివాసీ గిరిజన కుటుంబాలు, ఉపాధ్యాయులు, గిరిజన విద్యార్థులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. అనంతరం ఐటీడీఏ సిబ్బంది మరియు ఐటీడీఏ నివాస గృహంలోని మహిళలు, చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి రంగులు చల్లుకొని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, డిటిఆర్వైఎఫ్ ఆర్ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ మరియు ఐటీడీఏలోని వివిధ విభాగాల సిబ్బంది, మహిళలు, ఉద్యోగులు, బంజారా సేవాలాల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామయ్య పెళ్లి సమయంలో కోటి తలంబరాలతో భద్రాద్రికి వచ్చిన భక్తులకు మజ్జిగ, పానకం పంపిణీ, 2000 మందికి అన్నదానం చేసిన నృసింహ సేవా వాహిని. ప్రతినిత్యం ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో తరిస్తున్న నృసింహ సేవా వాహిని సోమవారం భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు ప్రతి సంవత్సరం హోలీ పర్వదినాన ప్రతి గడప రామయ్య కళ్యాణం కొరకు ఈ తలంబ్రాలను రామనామం చెబుతూ గోటితో వలచి తేవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం అనేక మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రికి రావడం జరిగినది. రామయ్య సేవలో మన వంతు సేవలు అందించాలని నృసింహ సేవ వాహిని ఆధ్వర్యంలో నడిచి వచ్చే భక్తుల కొరకు అనేక ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చడమే కాకుండా సుమారు 2000 మందికి అన్నప్రసాదాన్ని అందించి భక్తుల పాలిట పెన్నిదిగా నిలిచింది శ్రీ నృసింహ సేవ వాహిని సంస్థ. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ, రాముడు నడియాడిన ఈ పుణ్యభూమిలో రామకార్యం కొరకు వచ్చే భక్తుల కొరకు మా వంతు సేవలందించడం మా అదృష్టంగా భావిస్తున్నామని, ప్రతి హోలీ పర్వదినాన మజ్జిగ, మంచినీరు, పానకం, అన్న ప్రసాదం అందిస్తూ వస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి నెక్లెస్ బహుకరించిన మాజీ ఎస్బీఐ ఉద్యోగి శంకర్రావు, రూపశ్రీ దంపతులు. భద్రాచలం రాజవీధిలో నివాసముంటున్న మాజీ ఎస్బీఐ ఉద్యోగి దేశరాజు శంకర్రావు, మాజీ ఉపాధ్యాయురాలు శ్రీమతి రూపశ్రీ దంపతులు సోమవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా 2,25,000 రూపాయలు విలువ చేసే నెక్లెస్ ను అమ్మవారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ, అమ్మవారికి నెక్లెస్ బహుకరించాలని భావించి ఈ రోజు అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలకు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని మార్వడి మహేశ్వరి భవన్లో వారితో కలిసి సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ, సహజ సిద్ధమైన రంగులతో పండుగ జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ హోలీకి అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హోలీ పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగులు వసంతోత్సవం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని, కొత్త శక్తిని, శాంతి సౌఖ్యాలు నింపాలన్నారు. ఈ వేడుకల్లో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవెండి గ్రామం నందు శ్రీ 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 సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో జరిగిన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 5 గంటల నుండి పలు సేవలు నిర్వహించిన అర్చకులు మధ్యాహ్నం కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణంలో దేవస్థానం చైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్య, ధర్మకర్త వంశీకృష్ణ దంపతులు, బుర్గంపాడు జెడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత, బుర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బుర్గంపాడు మండల బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీపీ కైపు రోషారెడ్డి, స్వరూప దంపతులు, మాజీ ఎంపీటీసీ వాల్లూరుపల్లి వంశీకృష్ణ, రేణుకా దంపతులు, జలగం చంద్రశేఖర్, కళ్యాణి దంపతులు, సీనియర్ జర్నలిస్ట్ తాళ్ళూరి శ్రీహరి బాబు తదితరులు పాల్గొన్నారు.